హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టిచ్ లైఫ్. ఈరోజు సమ్మర్ క్యాప్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం నేను ఇక్కడ వచ్చేసి ఈ విధంగా 2 లేయర్స్ క్లాత్ తీసుకున్నానండి. ఒకటి లైనింగ్ పార్ట్, అలాగే ఒకటి మెయిన్ పార్ట్ అండి. ఇక్కడ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకోవాలి. ఇటువైపు అటువైపు 15 ఇంచెస్ ఉండేలా తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలండి. 4 ఫోల్డింగ్స్ మీద వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ కార్నర్స్ నుంచి నేను ఇలా 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి మనకి సర్కిల్ షేప్ రావడానికి ఇలా మార్కింగ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న పాయింట్స్ని కలుపుతూ ఇలా నేను డ్రా చేశాను. డ్రా చేసిన దాన్ని ఈ విధంగా కట్ చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం మళ్ళీ ఇంకొక సర్కిల్ షేప్ కోసం ఇక్కడ నేను 5.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకున్న వాటిని కలుపుతూ ఇలా మళ్ళీ సర్కిల్ షేప్ అనేది డ్రా చేస్తున్నానండి. అలాగే మరోవైపు కూడా సేమ్ 5.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని మళ్ళీ సర్కిల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇలా మళ్ళీ డ్రా చేసుకున్న తర్వాత మనం ఈ క్లాత్ని ఓపెన్ చేసి ఇలా 2 ఫోల్డింగ్స్ మీద వేసి చూస్తున్నారు కదండి వీడియోలో, ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకుని మనం చేసిన మార్కింగ్ ఇంకొక వైపు పడేలా ఇలా ట్యాప్ చేస్తే కొంచెం పడుతుందండి. ఆ మార్కింగ్ పై నుంచి ఈ విధంగా సర్కిల్ షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలండి. ఈ సర్కిల్ని బేస్ చేసుకుంటూ ఈ సర్కిల్ కింది వైపున ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మరొక సర్కిల్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా ఓపెన్స్ ఇవ్వాలండి. ఇక్కడ ఈ క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటు ఇటు కదలకుండా నేను ఇక్కడ పిన్స్ అనేది అటాచ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం ఎక్కడైతే సర్కిల్ షేప్స్ గీసుకున్నామో ఆ సర్కిల్ షేప్స్ పైన ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలండి. అలాగే మరొక వైపు కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇటువైపు వచ్చేసి మనం ఎలాస్టిక్ పెట్టడానికి ఓపెన్ ఇవ్వాలండి. ఇక్కడ కొంచెం ఓపెన్ ఇచ్చి మనం స్టిచ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఎలాస్టిక్ అనేది ఈ రౌండ్ షేప్ మధ్యలో పెట్టడానికి అక్కడ ఓపెన్ ఇవ్వాలండి. ఇక్కడ ఎలాస్టిక్ వచ్చేసి నేను 15 ఇంచెస్ వరకు తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, 15 ఇంచెస్ వరకు తీసుకున్నాను. 15.5 కూడా తీసుకోవచ్చండి. ఇలా తీసుకున్న ఎలాస్టిక్ని మనం స్టిచ్ చేసుకున్న రౌండ్ షేప్ మధ్యలో గ్యాప్ ఉంది కదండి, ఈ గ్యాప్లో ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ క్యాప్ని మొత్తం ఎలాస్టిక్ మొత్తం సరి చేసుకోవాలండి. సరి చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ ఎలాస్టిక్ని 2 వైపులా అటాచ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను పిన్ పెట్టాను కదా, ఈ పెన్ తీసేసి ఈ విధంగా అటాచ్ చేస్తున్నానండి. అలాగే ఎలాస్టిక్ పెట్టుకోవడానికి మనం ఇక్కడ గ్యాప్ ఇచ్చాం కదండి, ఈ గ్యాప్ని అనేది ఫిల్ చేసేయాలి. ఇలా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేస్తూ మనం స్టిచ్ చేసుకున్నామంటే మనకి క్యాప్ అనేది రెడీ అయిపోయినట్టేనండి.
అలాగే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాప్కి ఒక ఫ్లవర్ ఇవ్వడానికి క్లాత్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇటువైపు 5 ఇంచెస్, ఇటువైపు 5 ఇంచెస్. అలాగే వైట్ క్లాత్ కూడా తీసుకుంటున్నానండి. ఇది వచ్చేసి 1.5 ఇంచ్ వరకు తీసుకోవాలండి. ఇది ఎట్లాగో మనకి కటింగ్లో పోతుంది కాబట్టి 1.5 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ తక్కువ కూడా తీసుకోవచ్చు. అలాగే హైట్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఈ క్లాత్ని స్టిచ్ చేసుకోవాలండి. ఒకవైపు ఇలా ఓపెన్ ఇచ్చుకొని మనం ఉల్టా స్టిచ్ చేసుకొని ఒకవైపు ఓపెన్ ఇచ్చుకోవాలండి. ఓపెన్ ఇచ్చుకి మళ్ళీ ఈ విధంగా తిరగేసేయాలండి. రైట్ సైడ్కి తిరగేసి మళ్ళీ ఈ క్లాత్ పైనుంచే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కార్నర్స్ అన్నీ సమానంగా చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఓపెన్ ఇచ్చుకున్న సైడ్ క్లాత్ అనేది లోపలికి మడుచుకొని ఇలా స్టిచ్ అనేది చేసుకోవాలండి. తర్వాత ఇలా స్టిచ్ చేసుకున్న క్లాత్ని ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ మధ్యలోకి ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేస్తున్నానండి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మనం వైట్ క్లాత్ తీసుకున్నాం కదండి, ఈ వైట్ క్లాత్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న థ్రెడ్ని ఇక్కడ నేను ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఫ్లవర్కి ఈ విధంగా అటాచ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి నేను ఇక్కడ నార్మల్ నీడిల్తో అటాచ్ చేస్తున్నాను. అలాగే ఇది క్యాప్కి కూడా అటాచ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా క్యాప్కి అటాచ్ చేసుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, మనకి ఎంతో ఈజీగా సమ్మర్ క్యాప్ అనేది రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.